చూస్తే రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తల్లి తండ్రి ఇద్దరు ఐఏఎస్లు అయినప్పుడు పిల్లలకు కోటా ఎందుకు అంటూ ప్రశ్నించింది. రిజర్వేషన్ల పరిమితులు, క్రిమిలేయర్ పై విచారణలో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. సామాజికంగా ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలు పదే పదే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడం ఎంతవరకు సమంజసమని సుప్రీం ప్రశ్నించింది. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఘాటుగానే స్పందించిందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఐఏఎస్ అధికారులు అయినప్పుడు ఇక కోటా ఎందుకు కోరుకుంటున్నారు అంటూ సుప్రీంకోర్టు ఈ రోజు చేసినటువంటి ఈ యొక్క ప్రశ్నలు లేవనెత్తినటువంటి ప్రశ్నలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయని చెప్పొచ్చు. రిజర్వేషన్ల పరిమితులు, అదేవిధంగా ఉపవర్గీకరణ లేదా క్రిమీ లేయర్, ధనిక ఉన్నత వర్గాలకు సంబంధించి ఈ క్రిమీ లేయర్ అమలుకు సంబంధించినటువంటి ఒక పిటిషన్ విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకే కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరు కూడా అత్యున్నత సివిల్ సర్వీసెస్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ హోదాలో ఉండి సామాజికంగా ఆర్థికంగా పూర్తి స్థాయిలో స్థిరపడినప్పుడు వారి పిల్లలకు కూడా రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తింపజేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. ఇప్పటికే రిజర్వేషన్ల ద్వారా ఉన్నత స్థానాలను చేరుకొని ఆర్థికంగా విద్యాపరంగా ముందంజలో ఉన్నటువంటి కుటుంబాలు ఎలైట్ సెక్షన్ పదే పదే అదే కోటాను వాడుకోవటం వల్ల అదే వర్గంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన పేద విద్యార్థులు అంటే వీకెస్ట్ ఆఫ్ ది వీక్ ఆ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అన్నది కోర్టు అభిప్రాయం. ఈ వ్యాఖ్యలు భారత రిజర్వేషన్ల వ్యవస్థలో రాబోయే కాలంలో జరగబోయే అతిపెద్ద మార్పులకు సంకేతంగా నిలుస్తాయని చెప్పొచ్చు. అయితే ఈ ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రస్తుత చట్టాల ప్రకారం ఓబీసీ రిజర్వేషన్ లో మాత్రమే ఈ క్రిమీ లేయర్ ని అమలు చేస్తున్నారు. సంవత్సర ఆదాయం 8 లక్షలు దాటిన వారు లేదా ఉన్నత పదవుల్లో ఉన్న వారి పిల్లలకు ఈ రిజర్వేషన్ వర్తించదు. అది ఓబీసీ వర్గాల్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ క్రిమీ లేయర్ ను వర్తిస్తున్నారు. ఇదే నిబంధనను ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా ఈ క్రిమీ లేయర్ నిబంధన వర్తింపజేయాలన్నది ఇప్పుడు కోర్టు ముందున్నటువంటి ఒక పిటిషన్. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ తీర్పుల్లో కూడా ఎస్సీ ఎస్టీల్లో కూడా ఆర్థికంగా బాగా స్థిరపడిన వారిని గుర్తించి క్రిమీ లేయర్ ద్వారా వారిని మినహాయించాలని పలువురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఒక ఐఏఎస్ అధికారి పిల్లవాడు అన్ని వసతులు ఉన్నటువంటి నగరాల్లోని పెద్ద కాన్వెంట్ స్కూల్లో చదువుతుంటే అదే వర్గానికి సంబంధించినటువంటి ఒక పల్లెటూరి పేద విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంటాడు. వీరిద్దరిని కూడా ఒకే తాటిపై తెచ్చి పోటీ పడమంటం అసమానతలకు దారితీస్తుందన్నది కోర్టు అభిప్రాయం. అయితే శంకరి, ఈ రిజర్వేషన్ అనేది కేవలం దారిద్ర్య నిర్మూలన పథకం కాదు, అది చారిత్రక సామాజిక వివక్షకు వ్యతిరేకంగా కల్పించినటువంటి సామాజిక ప్రాతినిధ్యం. కాబట్టి దీన్ని కొనసాగించాలి అంటూ ఈ పిటిషనర్ ఏదైతే ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి వాదన ఈ రోజు కూడా అదే వాదనను కోర్టు ముందుంచారు. ఐఏఎస్ అధికారి అయినప్పటికీ కూడా సమాజంలో కుల వివక్ష ఎదురవుతుంది. కాబట్టి కులం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్ లో కేవలం ఆర్థిక హోదాన్ని బట్టి మినహాయింపులు ఇవ్వకూడదన్నది వీళ్ళ యొక్క వాదన. అయితే మొత్తానికి రిజర్వేషన్ల ఫలాలు ఒకే కుటుంబంలో తరతరాలుగా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ కొందరికే పరిమితం కాకుండా సమాజంలో క్రింది స్థాయిలో ఉండేటువంటి చివరి వ్యక్తికి కూడా అందాలన్నదే కోర్టు యొక్క ఉద్దేశం. ఒకే వర్గంలో ఎలైట్ వర్గం మాత్రమే అన్ని అవకాశాలను చేజిక్కించుకుంటే నిజమైనటువంటి వెనకబడిన వారికి ఎప్పటికీ కూడా న్యాయం జరగదు అన్నది కోర్టు అభిప్రాయం. సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు రిజర్వేషన్ల పంపిణీలో మరింత పారదర్శకత, సమానత్వం కోసం ఉద్దేశించినవి. అయితే రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో క్రిమీ లేయర్ నిబంధనలు తీసుకురావాలా లేదా అనే అంశం పైన పార్లమెంట్ లో అదేవిధంగా న్యాయస్థానాల్లో పెద్ద ఎత్తున చట్టపరమైనటువంటి సంస్కరణలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఈ క్రిమీ లేయర్ వివాదాలపైన సుప్రీంకోర్టు పరిణామాలు ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్ళీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. వ్యవస్థలోని లోపాలు, అదేవిధంగా కోర్టులో ఇందులో ఉన్నటువంటి లోపాలు ఏంటి అనేది కూడా ఇప్పుడు మళ్ళీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.